ఏంటి సడన్గా? అసలు ఈ బండి ఇచ్చినందుకు ముందు సంజయ్ కన్నా 7 పిల్లలు నా చౌక వచ్చింది. హలో హలో ఏం మాట్లాడరా? హలో ఫోన్ చేసి ఏం మాట్లాడరా? ఒక్కసారిగా నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని ఫ్లాష్ అయ్యారా? చైల్డ్హుడ్ మెమరీసా? అయ్యేంట్రా చైల్డ్హుడ్ మెమరీస్ ఏంటి? ఇప్పుడు నా ముందు ఏముందో తెలుసా? ఏముంది? నా చిన్నప్పటి క్రష్. క్రషా? నాకు తెలియకుండా నీ క్రష్ ఎవర్రా? తన పేరేంటి? లక్ష్మీ విలాస్. హలో, ఎవరండి మీరు? ఎవరు కావాలి? ఎవరైతే ఏదో మేనేజ్ చేద్దాం. ఇంతకీ మీరెవరు? క్వశ్చన్కి క్వశ్చన్ ఆన్సర్ కాదు. ఈ ఇంట్లో నీకు పని ఏంటో చెప్పు. ఈ ఇంట్లో నాకు పని ఏంటా? ఈ ఇల్లు నాదే. ఓ అవునా? చూడ్డానికి దొంగలా ఉంటే ఎవడని భయపడ్డానులే. ఏంటమ్మా ఏంటి బాధ? ఊర్లో గొడవలన్నీ మనకే కావాలా? వెళ్ళు బండి వేసుకుని మీ ఇంటికి బయలుదేరు. నువ్వు బయటికి వెళ్తే నేను లోపలికి వెళ్తా. నేను బయటికి వెళ్తే నువ్వు లోపలికి వెళ్తావా? ఓ షిట్. అంటే ఈ ఇల్లు మీదే? అయ్యో సార్ కాదు, ఇది మీది కదా. నేనేదో గెస్ట్ని. చెప్పండి, లోపలికి వెళ్ళొచ్చా? సారీ, ఏదో సరదాగా. ఏంటి ఈ మధ్య దొంగతనాలు ఇలా చేస్తున్నారా? కొత్త ట్రెండా? అయ్యో నేను దొంగను కాదండి. సరే, పోలీసులను అడిగితే వాళ్ళే చెప్తారు నువ్వు దొంగవో కాదో. ఒకసారి నేను చెప్పేది వినండి. ఏంట్రా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావు? అయిపోయా నువ్వు. వదలరా దొంగ సచ్చినోడా. ఇది మ్యాన్ హ్యాండ్లింగ్ అంటే. ఒక 10 నిమిషాలు నేను చెప్పేది వినండి. అప్పటికి మీకు నా మీద నమ్మకం రాకపోతే మీ ఇష్టం. ఎవరికి ఫోన్ చేసుకుంటారో ఫోన్ చేసుకోండి. వెయిట్, నువ్వేమైనా కిడ్నాపర్వా? నీకు దండం తల్లి. నా పేరు అజయ్. ఇది నా వాలెట్. ఇందులో నా పాన్ కార్డ్, లైసెన్స్, ఆధార్ కార్డ్ అన్నీ ఉన్నాయి. ఇది నీ దగ్గర పెట్టుకో. నీకు నమ్మకం వచ్చాక నాకు తిరిగి. అది ఇంకేం కావాలి? ఆ చేతికున్న రింగ్ ఇవ్వు. నువ్వు దొంగవు కాదు కదా. ఆగు, పోలీసులను అడిగితే వాళ్ళే చెప్తారు ఎవరు దొంగ. ఇప్పుడు బోలో, బయట దొంగలే ఎందుకు చూస్తున్నావు? సెప్టెంబర్ 1st, 1995 నేను ఇక్కడే పుట్టాను. వాట్?
నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఇదే నా ప్రపంచం. మా మమ్మీ డాడీది లవ్ మ్యారేజ్. మా డాడీ మా మమ్మీకి నచ్చినట్టు ఈ ఇల్లుని కట్టించారు. అందుకేనేమో ఇక్కడ ఉన్నంతసేపు అమ్మ గుడిలో ఉన్నట్టుంది. ఈ ఇంట్లోనే మేము 15 years ఉన్నాం. 15 yearsా? మేము ఉండేటప్పుడు మొత్తం బ్లూయిష్ షేడ్లో ఉండేది బిల్డింగ్. చుట్టుపక్కల ఎక్కువ ఇల్లులు కూడా ఉండేవి కాదు. ఇది ఆ పక్కిల్లు అంతే. ఒక క్లౌడీ డే రోజు చూస్తే ఇట్ యూస్ టు ఫీల్ లైక్ ఎ హెవెన్ తెలుసా. పక్కన ఇల్లు కూడా ఉండేదా? ఈ ఇంట్లో నేను, పక్కింట్లో నా గర్ల్ ఫ్రెండ్ ఉండేది. గర్ల్ ఫ్రెండా? చైల్డ్హుడ్లో ఇష్టం అనుకో. వర్ష అని పెద్ద తింగర్ తెలుసా. దాన్ని నేను ఏడిపిస్తూ ఉండేవాడిని. ఇష్టం అంటున్నావు, మరి ఏడ్పించడం ఎందుకో? అది ఏడిస్తే భలే క్యూట్గా ఉండేది, అందుకే ఏడిపించేవాడిని. మీ అబ్బాయిలున్నారే. అవును, ఇంట్లో ఎవరు లేరా? లోపల ఎవరైనా ఉంటే బయట తాళం వేసుకుంటారా మీ ఊర్లో? ఒకసారి ఓపెన్ చేయొచ్చు కదా. ఇంకా నమ్మకం రాలేదా? సరే పద. ఆగిపోయావే, రా. చిన్నప్పుడు అమ్మ నాన్న ఫొటోస్ ఈ వాళ్ళంతా నిండిపోయి ఉండేది తెలుసా. తెగ ట్రావెల్ చేసేవారు, ఎన్ని తిరిగారో. కానీ నేను పుట్టాక అసలు తిరగడమే మానేశారు. నీ చుట్టూ తిరగడానికి అయిపోయేదేమోలే, ఇంకా టూర్స్కేం వెళ్తారు. ఇక్కడే నేను మా అమ్మ నాన్న కలిసి భోజనం చేసేవాళ్ళం. డైనింగ్ టేబుల్ మీద ఎవడైనా భోజనమే చేస్తాడు. కరెక్టే కదా, ఎమోషన్ కొంచెం ఎక్కువైంది. ఇక్కడే ఈ స్టెప్ మీదే నేను మా అమ్మ కూర్చొని స్నేక్స్ అండ్ ల్యాడర్స్ ఆడుకునేవాళ్ళం. ఎప్పుడు నేనే విన్ అయ్యేవాడిని తెలుసా. అబ్బో, ఇప్పుడు కాస్త ఎమోషన్ లేనట్టుగా ఉంది. ఈ హాల్ని చూడు, ఒకప్పుడు ఈ చివరి నుండి ఆ చివరి వరకు మా అమ్మ నా చుట్టూ పరిగెడుతూ ఉండేది అన్నం తినిపించడానికి. ఐఎమ్ ఏ ఫాస్ట్ రన్నర్, యూనో. ఎప్పుడు దొరికేవాడిని కాదు. చా, ఒలింపిక్స్కి వెళ్ళాల్సిందైతే. జోక్ చేసా. ఓయ్, అది నా పర్సనల్ స్పేస్, అక్కడ మాత్రం అలౌడ్ లేదు నీకు. ఓ ఓకే సరే, అన్నీ చూసావుగా, ఇంకా బయలుదేరు. లాస్ట్గా టెర్రస్ మీదకి ఒకసారి పద. ఇల్లు మొత్తానికి నా ఫేవరెట్ ప్లేస్ ఇదే తెలుసా. కరెంటు పోతే చాలు నేను మా అమ్మ నాన్న ఇక్కడే చెక్క మంచాలు వేసుకుని రాత్రంతా కబుర్లు చెప్తూ పడుకునేవాళ్ళం. అక్కడ అమ్మ, మధ్యలో నేను, పక్కన నాన్న. ఇద్దరు నన్ను హక్ చేసుకుని పడుకునేవాళ్ళు. భలే ఉండేది. అమ్మ ఇప్పుడు తనే మార్నింగ్ ముందు లేచి నన్ను లేపేది. ఆ రోజు అదేంటో నేను ముందు లేచా. అమ్మని లేపుతుంటే లేవట్లేదు. అంటే చాలాసార్లు అలాగే ఆట పట్టిస్తూ ఉండేది. ఆ రోజు కూడా అంతే అనుకున్నాను.
కానీ సడన్గా కార్డియాక్ అరెస్ట్. ఆ రోజుతో మా లైఫ్ మొత్తం మారిపోయింది. నేను మా నాన్న ఈ ఇంటి నుండే కాదు, ఈ ఊరు వదిలి వెళ్ళిపోయాం. ఆఫ్టర్ 15 years మళ్ళీ మా ఫ్రెండ్ పెళ్ళి ఉంటే ఇదిగో ఇలా వచ్చాను. అదేంటో తెలీదు, నా బండి కరెక్ట్గా ఈ ఇంటి ముందే ఆగిపోయింది. ఒక్కసారి ఇల్లు చూడగానే నా 15 years చైల్డ్హుడ్ కళ్ళ ముందు కనిపించింది. ఆర్ యూ ఓకే? తర్వాత ఎప్పుడు ఇంటికి రావాలనిపించలేదా? మా అమ్మ పేరు లక్ష్మి, అందుకే ఇంటికి లక్ష్మీ విలాస్ అని పేరు పెట్టారు. మా నాన్నకి తను లక్ష్మి లేకుండా ఈ ఇంటికి రావాలని ఎప్పుడు అనిపించలేదు, కానీ ఇప్పుడు అనిపిస్తుంది. ఇంట్లో అమ్మ లేకపోయినా ఇల్లంతా అమ్మే ఉందని. థ్యాంక్స్, నీ వల్ల నా చైల్డ్హుడ్ క్రష్ని మీట్ అవ్వగలిగాను. చైల్డ్హుడ్ క్రషా? అదేంటి? అంటే మనం ఎవరినైనా దేన్నైనా చూసినప్పుడు మనకి ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది చూడు, లైక్ బెల్లీలో బటర్ఫ్లైస్, దాన్నే కదా మనం క్రష్ అంటాం. నాకు ఈ ఇల్లుని చూసినప్పుడు అదే ఫీలింగ్ వచ్చింది. ఇంతకీ ఇంట్లో నీ ఫేవరెట్ స్పాట్ ఏంటి? పద చూపిస్తా. ఇదే నా ఫేవరెట్ స్పాట్. ఏంటి ఈ సందు నీ ఫేవరెట్ స్పాటా? యా. ఎందుకు నవ్వుతున్నావు? అంటే మేము దీన్ని వేరే పర్పస్ కోసం వాడేవాళ్ళండి. ఏం పర్పస్? చిచి, దీనికన్నా మంచి మెమరీ లేదా నీకు ఈ ప్లేస్లో? లేదు, సరదాగా జోక్ చేశా. నాకు నా వర్షకి ఈ గోడే కామన్ స్పాట్. కా నేను వర్ష చిన్నప్పుడు ఇక్కడే రాక్ పేపర్ సిజర్స్, హ్యాండ్ క్రికెట్, ఈ సందులో ఎన్ని గేమ్స్ ఆడాలో అన్నీ ఆడేసేవాళ్ళం. లాంగ్ లాంగ్ స్టోరీస్ చెప్పుకునేవాళ్ళం. భలే ఉండేదిలే. మా స్కూల్ అయిపోయాక వర్ష ఇదిగో ఈ గేట్ నుండి వచ్చి అచ్చు అచ్చులు అని పిలిచేదా? వర్ష, నేనే ఆ తింగర్ దాన్ని. నువ్వేంటి ఇక్కడ? మీరు వెళ్ళిపోయాక ఇల్లు మేమే కొనుక్కున్నాంలే. అవునా? అవును, నేను నీ గర్ల్ ఫ్రెండ్ ఏంట్రా? అంటే నువ్వు గర్ల్ అండ్ నా ఫ్రెండ్, సో టెక్నికల్లీ గర్ల్ ఫ్రెండే కదా. ఏడ్సావులే. పోనీ ఇంతకీ నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా ఇప్పుడు? వైజాగ్లో మా పక్కింటి వాళ్ళకి అబ్బాయి ఉన్నాడు, సో నో గర్ల్ ఫ్రెండ్.